తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి వేదిక ఫైనల్ అయింది. ఈ మేరకు మంత్రి నారాయణ వివరాలు తెలిపారు. నెల్లూరులోని ఇఫ్కోసేజ్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. అక్కడ 2000 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. ఈ నెల 6వ తేదీన భూమి సిద్ధం చేసి పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓకే పార్వతి, తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుని నెల్లూరులో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను అయితే మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు పర్యటనలో ఉన్నటువంటి మంత్రి నారాయణ మహానాడును నెల్లూరులో నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. నెల్లూరులోని ఇఫ్కో స్టేజ్ లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. అక్కడ 2000 ఎకరాల భూమి అందుబాటులో ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే ఈ నెల 6వ తేదీన ఆ భూమిని శుభ్రం చేసి మహానాడుకి అనుకూలంగా ఏర్పాట్లు చేసే పనులు ప్రారంభిస్తామని అయితే మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. రాష్ట్రం ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు మహానాడులో తీసుకుంటామని, ప్రజలకు పలు హామీలు కూడా మహానాడు వేదికగా ఇస్తామని అయితే నారాయణ చెప్పుకొచ్చారు. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది మహానాడుకి రానున్నారని మంత్రి నారాయణ చెప్పారు. అయితే మహానాడుకి సంబంధించిన అన్ని ఏర్పాట్లకు సంబంధించి కమిటీల ఏర్పాటు ఇవన్నీ కూడా త్వరలోనే చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. మహానాడు నిర్వహించే తేదీలు కూడా ప్రకటిస్తామని చెప్పని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ నెలాఖరులో మహానాడు నెల్లూరులోని ఇఫ్కో స్టేజ్ లో నిర్వహిస్తామని మాత్రం స్పష్టం చేశారు నారాయణ. ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టని భద్రతలు ఏర్పాటు చేస్తామని చెప్పి అయితే మంత్రి నారాయణ చెప్పారు. గత ఏడాది కడపలో నిర్వహించారు మహానాడు. కడపలో మహానాడు నిర్వహించినప్పుడు కొంత ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యి చాలా మంది మహానాడుకి రాకుండానే వెందిరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏర్పాటు చేసిన ప్రాంతం కొంత ఇరుకు ప్రాంతం కావడంతో కొంతమంది చాలా దూరాల నుంచి వచ్చిన వారు కూడా బస్సులపై నిలబడి మహానాడు చూడకుండానే వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే మహానాడుకి రావాలని వచ్చారో వారంతా కూడా మహానాడుకి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి మంత్రి నారాయణ అయితే స్పష్టం చేస్తున్నారు.